అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ఎనోష్ గురించి చెప్తున్నాను. ఆదాము మొదటి కుమారుడు కయ్యను, రెండవ కుమారుడు హేబేలు, మూడవ కుమారుడు షేతు. ఆదికాండము 4:8లో కయ్యను హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఆదికాండము 4:25-26లో కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము అనుగ్రహించెను అని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అను పేరు పెట్టెను. అప్పుడు దేవుని నామమున ప్రార్థన ఆరంభమైనది. ఎనోషు 905 సంవత్సరములు బ్రతికెను. ఎనోషు పుట్టకముందు దేవుడు మనుషులతో మాట్లాడేవాడు. ఎనోషు పుట్టిన తరువాత మానవుడు దేవునికి ప్రార్థించడం, దేవునితో మాట్లాడడం, దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టారు. ఆదాము హవ్వ పాపం చేసిన తరువాత మరియు కయ్యను హేబేలును చంపిన తరువాత దేవుడు మానవులతో మాట్లాడడం మానేశారు. ఎనోషు పుట్టిన తరువాత మానవుడు దేవునికి ప్రార్థించడం, దేవునికి దగ్గరగా జీవించడం, భూమి మీద మొదట దేవునికి ప్రార్థన ప్రారంభమైంది.